మా పార్టీ స్టాండ్ రారా గజ్జుకుక్క మా నాయకుడు చాలా క్లియర్ గా చెప్పారు. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. గెలుపోవటంతో సంబంధం లేదు, పోటీ అనే యుద్ధం జరగాల్సిందే. ఇంత లేదు యుద్ధాలంట, ఇది పెద్ద జోధా అక్బర్. మరి యుద్ధం జరగాల్సిందే అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్. అది నీ బొందా అవతలోడు 3 కలిసి వస్తారా, 30 మంది కలిసి వస్తారా, 300 మంది కలిసి వస్తారా అనేటువంటిది మాకు సంబంధం లేదు. అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. ఎంత వాళ్ళు ఏంటంటి పంచుకుంటారో, ఎక్కడెక్కడ వాటాలు వేసుకుంటారో అనేటువంటిది మాకు సంబంధం లేదు. ఎక్కువ మాట్లాడావు అంటే గుద్దలో గుణపం దింపుతాను. మేము సింగిల్ గా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ గా పోటీ చేస్తుంది. ఎన్నిసార్లు ఇదే ప్రశ్న అడుగుతారా? రాష్ట్రంలో ప్రతి పంచాయతీలో పోటీ చేస్తుంది, ప్రతి మున్సిపల్ కౌన్సిల్ సీట్ పోటీ చేస్తుంది, ప్రతి మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ పోటీ చేస్తుంది. ఎందుకు అడుగు తింటానికా? పంచాయతీలో ప్రతి వార్డు మెంబర్ పోటీ చేస్తుంది. అది మా కెపాసిటీ. మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఏ రకంగా తోకముడిచి ఏంట్రా ముచ్చట్లు చెప్తున్నావు? నీ నాలిక పీకి నర్వ్ ఇంజెక్షన్ చేయాలరా, నీకు బాగా బలిసింది. మేము ఎన్నికల్లో పోటీ చేయమని చెప్పి ప్రజాస్వామ్య వ్యవస్థకి గౌరవం ఇవ్వకుండా తోకముడిచి పారిపోయాడో అటువంటి వ్యక్తిత్వం మా నాయకుడిది కాదు. ఆడు పెద్ద బోగ్గాడు సార్, పెద్ద జఫాగాడు. గెలుపో ఓటమో విజయమో వీరస్వర్గమో యుద్ధం జరగాల్సిందే, అది జరిగి తీరుతుంది. ఏదో డ్రామాలో జోడించుకుంటా